తనుజాకి ఫామ్ హౌస్ ఉందని చెప్తుంటది కదా. ఫామ్ హౌస్ ఇదే ఉన్నట్టుంది నాకు తెలిసి. ఇంతకుముందు కూడా ఫామ్ హౌస్లో టైం స్పెండ్ చేయడము ఆ పిక్స్ చూసాం కదా. ఇప్పుడు కూడా మొన్న షేర్ చేసిన పిక్స్లో కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నట్టుంది. అండ్ బైరాతో మటుకు టైం స్పెండ్ మొత్తం బైరాతోనే చేస్తున్నట్టుంది టైం అంతా. చాలా రిలాక్స్, అంటే మామూలుగా తను ఫామ్ హౌస్లో మంచిగా చిల్ అవుతున్నట్టుంది, రిలాక్స్ అవుతున్నట్టు మనకైతే అనిపిస్తుంది కదా. మనకు కూడా అలాంటి ఫామ్ హౌస్ ఉండి మనం కూడా అలా రిలాక్స్ అయితే ఎంత రిలాక్సేషన్ ఉంటుంది అబ్బా బాడీకి అండ్ మైండ్కి. మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం చేస్తాం చెప్పండి, అనుకోవాల్సిందే చూడాల్సిందే తప్ప కొన్ని కొన్ని మనం చూసి ఆనందించాల్సిందే అనమాట. ఇక్కడ స్క్రీన్ మీద పెట్టిన మెసేజ్ అయితే మన వాట్సాప్ ఛానల్లో తనుజ షేర్ చేసుకుందనమాట. అందులో అంత డెప్త్కి వెళ్ళాల్సినంత ఏం లేదులేండి. కాకపోతే కొంతను చూసి చాలామంది అన్ని కేటగిరీస్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి తనుజాకి అన్ని వయసులో ఉన్న వాళ్ళ అందరూ ఫ్యాన్స్ ఉన్నారు తనుజాకి అండ్ కళ్యాణ్కి, ఇద్దరికి ఉన్నారు. వయసుతో ఏం సంబంధం లేదు వీళ్ళిద్దరికి ఫ్యాన్స్లో మటుకు. అండ్ వాళ్ళు అంటే తను చూసి ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఇన్స్పిరేషనల్గా మెసేజెస్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటారు అంతే. అందులో అంతకుమించి ఇంకేం లేదులేండి. నేను కూడా వాట్సాప్ ఛానల్లో అండ్ ఇన్స్టాలో రెండు దగ్గరలో తనకి ఏదైతే మనము అంత బజ్ క్రియేట్ చేసి అంత వైబ్ క్రియేట్ చేసి అంత స్పెషల్ బర్త్డేగా మనం అందరం ఒక్కరం కాదని చాలా కొంత వేల మంది ఎలా అయితే మనం చేసామో అవన్నీ కూడా అందరికీ గ్రాటిట్యూడ్తో థ్యాంక్స్ చెప్పాడనమాట. అన్నిటినీ గుర్తించాడు, చిన్న చిన్న విషయాల్ని కూడా మంచిగా అడ్రస్ చేశాడనమాట. అండ్ ట్రీ ప్లాంటేషన్ కానీ, ఫుడ్ డొనేషన్ కానీ, లిటిల్ హగ్స్ అనాథాశ్రమం కానీ, సిడిపి కానీ, ట్విట్టర్లో ట్రెండ్ చేసింది కానీ, న్యూయార్క్లో టైమ్ స్క్వేర్లో వీడియో ప్లే చేసింది కానీ, ప్రతి ఒక్క చిన్న విషయాన్ని అడ్రస్ చేశాడు. ప్రతి ఒక్క దానికి అంటే దాని గ్రాటిట్యూడ్గా థ్యాంక్స్ చెప్పుకున్నాడు అనమాట. ఇటువంటి సందర్భాల్లో మాటలు రావండి ఎవరికైనా కూడా. మేము కూడా వీడియోలో అంటే కళ్యాణ్ బర్త్డేకి సంబంధించి వీడియోస్ చేసాం కదా, అక్కడ కూడా మేము ఏమన్నా చెప్పడానికి ఆ వర్డ్స్ థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదము, అంతకు మించిన ఏమైనా వర్డ్స్ ఉంటే మనం వాడాలి. ఇంత పెద్ద గొప్పగా చేసాం అందరం కలిసి, దానికి అంత గ్రాటిట్యూడ్గానే కళ్యాణ్ కూడా అడ్రస్ చేసి థ్యాంక్స్ చెప్పాడు అనమాట. అందరికీ ఇన్స్టాలో చెప్పాడు అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా చెప్పాడు. ఈ సెలబ్రేషన్, ఈ బర్త్డే మటుకు కళ్యాణ్ జీవితంలో ఎప్పటికీ నిలిచిపోద్ది అనమాట. ఇంకెన్ని సంవత్సరాలు వచ్చినా ఇది మటుకు మర్చిపోయాడు కళ్యాణ్. అంత బాగా ఫ్యాన్ పేజెస్ కానీ, ఫ్యాన్స్ కానీ, మొత్తం క్రెడిట్ అంతా ఫ్యాన్స్కేనబ్బా. ఈ బర్త్డే సెలబ్రేషన్లో మటుకు అందరూ చాలా కష్టపడ్డారు. మెయిన్ విషయం ఏంటంటే నడుస్తుండేది కళ్యాణ్ సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యాడా, ఎందుకు అయ్యాడు సెల్ఫ్ ఎలిమినేషన్, ఏ కారణాల వల్ల అయ్యాడు అనేది చాలా మందికి అంటే పాపం వచ్చే కళ్యాణ్. ఇప్పుడు నేను కూడా కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం కదా. కళ్యాణ్ ఇష్టపడే వాళ్ళకి చాలా మందికి అది చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది. నాకు చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంది. ఎందుకు ఇందులోకి ముందుగా అందరు ఛానల్స్ వాళ్ళు ఎందుకు చెప్పాలి, నాకు ఎప్పుడో తెలుసు సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడని. కానీ నేను అందరూ చెప్పేదాకా అంటే ఎందుకు చెప్పాలి. ఒక ప్యానల్ అంటే వాళ్ళు ఇచ్చే దాని మీద కంటెంట్కి వాళ్ళు ఇంట్రెస్ట్ కంటే ఇంకా అదర్ పర్సన్ నచ్చిన పర్సన్ మీద కంటెంట్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని నాకు అనిపిస్తుంది. ఆ ప్యానల్ వాళ్ళే ఫస్ట్ కళ్యాణ్ ఎలిమినేషన్ గురించి అయితే చెప్పారనమాట. వన్ బై వన్ వేరే ఛానల్స్ వాళ్ళు కూడా చెప్పారులేండి. నేను ఇప్పుడు దాకా చెప్పలేదనమాట. ఎందుకు డిసప్పాయింట్మెంట్ చేయాలి వ్యూవర్స్ని. మనం ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్స్ మీద కూడా అంత ఇంట్రెస్ట్గా అదే మైండ్ బ్రెయిన్లో కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోయాడనే బ్రెయిన్లోనే ఉంటుంది కాబట్టి ఆ మోడ్లోనే చూస్తాము మనం ఎపిసోడ్స్ని కూడా. అంత ఇంట్రెస్ట్ అంత కిక్ రాదనమాట. అందుకే నేను ఎక్కడ చెప్పలేదు. చాలామంది మనకి కళ్యాణ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు అని చెప్పగానే చాలామంది మెసేజ్లో పెట్టింది ఏంటంటే ఎప్పుడైనా స్మాల్ స్క్రీన్ ఇచ్చినంత సక్సెస్ బిగ్ స్క్రీన్ ఇవ్వదు, బిగ్ స్క్రీన్లో అంత బిజీ వర్క్ ఉండదు, ఒక్కోసారి సక్సెస్ ఉంటుంది, ఒక్కోసారి ఉండకపోవచ్చు, అది లక్ మీద బేస్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైనా స్మాల్ స్క్రీనే బిగినర్స్కి మంచిదని చెప్తున్నారు. అది నేను బ్యాక్ వీడియోస్లో చాలా వీడియోస్ కిందే చాలా మంత్స్ కింద చెప్పాను అనమాట. కళ్యాణ్ అలా తను సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకోవడానికి కారణాలు అవి కాదండి. అంటే తను ఎప్పుడు కుకింగ్ చేసేటప్పుడు నెగ్లిజెన్సీ కానీ, ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ, ఆ షో మీద అయ్యో నేను ఈ షో చేయాలని ఎప్పుడు నాకు కళ్యాణ్ ఫేస్లో ఎప్పుడు కనిపించలేదు. కాకపోతే ఈసారి బ్యాడ్ లక్ ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రొఫెషనల్గా చేసే కుకింగ్ చేసే వాళ్ళే వచ్చినారనమాట. సండే ఎపిసోడ్లో అయినా, సాటర్డే ఎపిసోడ్లో అయినా, సండే ఎపిసోడ్లో అయినా ఎవరైనా కుకింగ్ రాని వాళ్ళు వచ్చుంటే కళ్యాణ్ చాలా వీక్స్ సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉండేది. కానీ ప్రతి ఒక్కరు కుకింగ్ అదరగొట్టే వాళ్ళే వచ్చినారనమాట. అండ్ పల్లవి గౌడ కానీ అండ్ శ్రీకాంత్ గారు మళ్ళీ ఫస్ట్ ఎందుకు ఎలిమినేషన్, ఆయన కూడా బాగానే చేస్తున్నాడు, కాకపోతే ఎందుకు ఎలిమినేట్ అయ్యాడో తెలియదు అనమాట. అండ్ రచిక కానీ ప్రతి ఒక్కరూ మంచిగా చేసే కుక్సే వచ్చినారనమాట. అది బ్యాడ్ లక్ ఈసారి. సండే ఎపిసోడ్లో అయినా, సాటర్డే ఎపిసోడ్లో అయినా మంచి కుక్ చేసే వాళ్ళే ఉన్నారు కాబట్టి ప్రతిసారి ఫేస్ ఆఫ్కి వస్తుంటే అది చూసే వాళ్ళకి మనకి బాధగా ఉంటుంది. చేసే కళ్యాణ్కి కొంచెం అది విన్నర్ కదా, బిగ్ బాస్ విన్నర్ కదా, దాన్ని డిగ్రేడ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట.
ఇంకా కుకింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా తనకి టైం ఉండట్లేదు అనుకున్నాను. కానీ టైం ఉంటే మటుకు మంచి ఎఫర్ట్స్ పెట్టి మంచిగా ప్రాక్టీస్ చేసి అక్కడ అటెంప్ట్ చేసేవాడు. టైం కూడా ఎంతమంది మనం మనుషులం కదండి, ఒక 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, ఎన్ని మీద అని వర్క్ చేస్తారు చెప్పండి. అబ్బాయికి ప్రాజెక్ట్స్ మీద చేస్తున్నాడు, మూవీ చేస్తున్నాడు, అండ్ ఇప్పుడు మళ్ళీ కుక్ విత్ జాతిరత్నాలు షోలో పార్టిసిపేట్ చేయాలా. ఆ కుక్ చేయాలంటే దాన్ని మళ్ళీ ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా రావాలంటే ఇంట్లో ఒక 2-3 టైమ్స్ అయినా ప్రాక్టీస్ చేయాలి కదా. అది టైం ఉండాలి కదా. టైం లేకే తను సెల్ఫ్ ఎలిమినేటెడ్ అని నేనైతే అనుకుంటున్నాను. నా అజంప్షన్ ఎప్పుడు రాంగ్ అవ్వదు. నేను ఎప్పుడు కళ్యాణ్ గురించి నాకు బాగా అర్థమవుతుంది. నేను అర్థం చేసుకున్నాను, తిరిగి వాళ్ళ మదర్ కూడా అర్థం చేసుకోదని నేను అనుకుంటున్నా. కొంచెం మీరు ఎక్కువ అనుకున్నా కూడా నేనైతే నాకు కళ్యాణ్ చాలా బాగా అర్థమయ్యాడు. బిగ్ బాస్లో కానీ, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ చాలా మంది అబ్బాయిని అటు ఇటు ఏదో ఒకటి మాట్లాడుతున్నా కూడా నేను ఎప్పుడు ఒక రాంగ్ వర్డ్ కూడా ఎప్పుడు వదలలేదు. నాకు కళ్యాణ్ చాలా బాగా అర్థమయ్యాడు బిగ్ బాస్ హౌస్ నుంచి ఇప్పుడు ఇక్కడ దాకా కూడాను. ఎలిమినేషన్ గురించి అయితే నా క్లారిటీ అయితే, నా ఒపీనియన్ అయితే, అబ్బాయి కావాలని సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వలేదు. చాలా రీజన్స్ ఎత్తుక్కొని తనకి ఇంకా టైం దొరక్క, ప్రాక్టీస్ చేయడానికి టైం లేక, ఇంకా ప్రతిసారి ఫేస్ ఆఫ్కి వస్తుంటే కూడా చూసే వాళ్ళకి మనకి బాధగా ఉంటుంది, వచ్చే కళ్యాణ్కి బాధగానే ఉంటుంది అనమాట. టఫ్ ఫైట్ ఇవ్వాలంటే టైం స్పెండ్ చేయాలి కుకింగ్ షో మీద. అబ్బాయికి అంత టైం ఉండట్లేదు. మనం ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉంటాయి. ఒకవేళ అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తే చూద్దాము. కళ్యాణ్కి ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేస్తాం, లేకపోతే ఇంకా అంతే, మనం ఇంకేం చేయలేము. ఇంకా అంతవరకు ఇంకా 3 ఎపిసోడ్స్ ఉన్నాయండి. ముందుగానే కళ్యాణ్ ఎలిమినేషన్ అయిపోయారని అంత లీక్ అయిపోయింది. ఏమి కిక్ ఉంటుంది ఇంకా ఎపిసోడ్స్ చూసినప్పుడైనా కూడా వ్యూవర్స్కి. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ పిక్చర్లోని నెక్స్ట్ సాటర్డే ఎపిసోడ్ ఇదే అనమాట. ఈ ఎపిసోడ్లోనే తనుజకి ఇంజురీ అయింది. అండ్ మనకి సండే తర్వాత లాస్ట్లో ప్రోమో వదులుతారు కదా, అక్కడ కూడా కొన్ని దగ్గరలో తనుజ లేదనమాట. మిగతా వాళ్ళు ఉన్నారు కానీ తనుజ కుక్ చేసే దగ్గర కొన్ని దగ్గరలో లేదు. మళ్ళీ చూద్దాం ఎంతవరకు ఉంచుతారో, ఎంతవరకు ఎడిట్లో లేపేస్తారో మనకైతే అది తెలియదు. అసలు మళ్ళీ కోఇన్సిడెంట్స్ అలా జరుగుతుంటే అప్పుడప్పుడు మన ఊరికి కోఇన్సిడెంట్స్ అనుకోవాల్సిందే తప్ప మనం ఇంక దాని గురించి ఏమి డిస్క్రైబ్ చేయలేము. ఏదైతే నెగిటివిటీ నడుస్తుందో యాజ్ యూజువల్ ఇంక దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఎక్కువ లైట్ తీసుకోండి, ఎక్కువ హార్ట్గా తీసుకోకండి. ఏదైతే నడుస్తుందో అంటే ట్విట్టర్లో ఏదైతే నడుస్తుందో అదంతా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే కళ్యాణ్ సాంగ్ రిలీజ్ అయింది కదా, ఇంకా వాళ్ళు ఏదైతే కొత్తగా రిలీజ్ అంటే తనుజ సార్ తరపు నుంచి ఇంకేమైనా ప్రాజెక్ట్స్ రిలీజ్ అయినా అండ్ కళ్యాణ్ నుంచి ఏమైనా ప్రాజెక్ట్స్ రిలీజ్ అయినా ఇటువంటి పాలిటిక్స్ నడుస్తుంటాయి అనమాట. వీళ్ళ మీద నెగిటివిటీ ఇంకా ఆగదు, ఎప్పుడు కాగదు మనమైతే చెప్పలేము. ఇక దాన్ని మనం లైట్ తీసుకోక తప్పదు. వాళ్ళే లైట్ తీసుకుంటారు మనకి ఎందుకంటే ఇవన్నీ. చాలా మంది హార్ట్కి తీసుకున్నారు, హార్ట్కి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదండి, లైట్ తీసుకోండి. వీడియోకి మేము ఎంత వీడియో చేసి ఎంత రిలీజ్ చేసినా మీ లైక్ లేనిదే వీడియో ముందుకెళ్ళదు అనమాట. లైక్ అయితే కంపల్సరీ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరికి థ్యాంక్ యూ. వీళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, అందరికి థ్యాంక్ యూ.